మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అయినా సరే మనం అలర్ట్గా లేము. నువ్వు మేడంకి దగ్గర అవుతున్నావని కావాలని ఇదంతా ప్లాన్ చేసి ఉంటుంది. ఎందుకంటే వసంత పంచమిలో నువ్వు మేడంకి దగ్గర అవడం ఆ సత్య తట్టుకోలేకపోతున్నట్టుంది. రాధా రాధా రాధా, ఎంత పని జరిగిపోయింది రాధా. చిలక్కి చెప్పినట్టు చెప్పాను, ఇదంతా ఎందుకు అని. నువ్వు అనాథగా పెరిగావు. నీకు నాలాగా పెద్ద పెద్ద కోరికలేమీ లేవు కదా. ఆస్తులు అనుభవించాలి, లగ్జరీగా బ్రతకాలి లాంటి పెద్ద పెద్ద అంబిషన్స్ ఏమీ లేవు. నువ్వు గాయత్రివి అన్న నిజం మర్చిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఎంతో కొంత డబ్బిస్తాను అని చెప్పాను. కానీ నువ్వు విన్నావా? వెళ్ళలేదు. ఎప్పుడో చిన్నప్పుడు దూరమైన తల్లిదండ్రుల మీద అంత ప్రేమెందుకు చెప్పు? నా ఫ్యామిలీ, నా అమ్మా నాన్న, నా ఇల్లు అంటూ పెద్ద పెద్ద ఛాలెంజ్లు చేసావు. కానీ చివరికి ఏం జరిగింది చెప్పు? నువ్వు ఎవరి కోసమైతే నాతో పోరాడుతున్నావో ఆవిడే నిన్ను అసహ్యించుకునేలా చేశాను. అదే నువ్వే నా మాట వినుంటే ఈ పాటికి ఎక్కడో ఒక చోట హ్యాపీగా ఉండేదానివి కదా. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు రాదా. నా మాట విని నువ్వు వెళ్ళిపోతే బెటర్. అలా కాదు, నేనిక్కడే ఉంటాను, నా అంతు చూస్తాను అంటే నిన్ను పురుగు కన్నా అసహ్యంగా చూసేలా చేసి మెడ పట్టుకుని బయట గెంటిచ్చేలా చేస్తాను. జాగ్రత్త. నువ్వనుకున్నట్టు ఈరోజు నువ్వు గెలవలేదు సత్య. నీ ఓటమి పోస్ట్ పోన్ అయ్యింది అంతే. రాత్రి తెల్లవారితే పగలైనట్టు సమస్య వచ్చిన వెంటనే పరిష్కారం కూడా వస్తుంది. దానికోసం కొంచెం వెయిట్ చేయాలి అంతే. కానీ నువ్వు అప్పుడప్పుడు ఇలాంటి పనులు చెయ్యాలి సత్య. ఎందుకు? చెప్పాను కదా, నీలో నాకు నచ్చింది ఈ తొందరపాటు. నువ్వు ఇలాంటి పనులు చేయటం వలన నువ్వు ఎంత దిగజారుతావో, ఎంతటి నీచానికి ఒడిగడతావో ఆ క్లారిటీ నాకొస్తుంది. నువ్వు ఏం చేయకుండా, ఏం మెదలకుండా మన్ను తిన్న పాములా పడి ఉంటే నీ సంగతి తర్వాత చూడొచ్చు. ముందు ఇన్స్టిట్యూట్ని డెవలప్ చేద్దాం, లేదంటే నానమ్మని బాగయ్యేలా చేద్దామనే ఆలోచనలతో నీ మీద కాన్సంట్రేషన్ ఎక్కువ చేయలేదు. నువ్వు ఇలాంటి ఏదో పనులు చేసినప్పుడే నిన్ను ఎంత తొందరగా బయట పెట్టాలో, నిన్ను ఎంత తొందరగా మెడుపట్టి బయటికి గెంటేయాలి అన్న ఇమ్యూనిటీ పవర్ నాలో పెరుగుతుంది. పెరిగితే నువ్వేం చేయగలవు? నీ దగ్గర ఏముందని, ఎలా నన్ను గాయత్రి కాదు అని ప్రూవ్ చేస్తావు? నా దగ్గర ఏమీ లేదు, నేను ఏమీ చేయలేను అని నువ్వనుకుంటున్నావు. కానీ ఆ దేవుడు ప్రతి దానికి ఒక మార్గాన్ని చూపిస్తాడు. అలాగే నాకు చూపించాడు. దాని వలన నీ అసలు రంగు బయటపడబోతుంది. ఇప్పుడు నువ్వు నాకు చెప్తున్నావు కదా వెళ్ళిపోమని. నేను వెళ్ళటం కాదు, నేను నీకు ఎప్పటిలాగే చెప్తున్నాను విను. నీ అంతట నువ్వు కామ్గా వెళ్ళిపోతే దొంగ దొరకకుండా వెళ్ళిపోయింది అనుకుంటారు. నేను నీకిచ్చిన డబ్బులతో జీవితాంతం హ్యాపీగా బతకొచ్చు. అలా కాకుండా నేను నిన్ను బయట పెడితే నువ్వు వెళ్ళేది కటకటాల వెనక్కి. అది గుర్తుంచుకో. ఆ తర్వాత నీకు దక్కేది 500 గ్రాముల చిప్పుకుడు మాత్రమే. అలాంటి ఆధారం నా దగ్గరుంది, జాగ్రత్త. ఇలాంటి మాటలు ఎన్నోసార్లు విన్నాను. ఇక నీ తాటాకు చెప్పులకు నేను భయపడ్ను.
తాటాకు చప్పుళ్ళని నువ్వనుకుంటున్నావు కానీ అవి నీ శవం ముందు వాయించే డప్పు శబ్దాలు. అది చూద్దాం. నాకు తెలియంది నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందో ఉండని. నువ్వు ఏ ప్రూఫ్ తీసుకొచ్చినా వెంటనే నా దగ్గర కౌంటర్ ఉంటుంది. ప్రతిసారి కౌంటర్కి ఎన్కౌంటర్ ఉండదు సత్య. కరెక్ట్గా తగిలితే రెస్ట్ ఇన్ పీస్ అవుతావు. నీకేమైంది అలా చూస్తున్నావు? అప్పుడప్పుడు నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది రాధా. నువ్వు వార్నింగ్ ఇస్తుంటే అపర కాళిలా కనిపిస్తున్నావు. కోపంగా ఉన్నప్పుడు అపరకాలిలా ఉండి నేను అభయం ఇచ్చేటప్పుడు శాంతంగా కనిపించనా? ప్రేమ అందిస్తే రతీదేవిలా కూడా కనిపిస్తావు, కానీ అది కుదరదు కదా. ఏంటి ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. సరే పద. అదేంటి అప్సరస తొక్క తోటకూర అని చెప్పన్నాడు. వీడేంటి పాకి పనిచేసే అమ్మాయిని చూస్తున్నాడు. ఇది అప్సరస. ఛీ! ఆహా, నిన్ను చూస్తుంటే నన్ను నేను మర్చిపోతున్నాను. ఏమందవు మా ఆవిడ ఉంది పెద్ద మందం. ఎప్పుడు చూసినా బావురు కప్పుల నోరేసుకోవడం, ఒళ్ళంతా ఎలకల కంపుతో ఉంటది. చిచి! నాది పవర్ కప్పు నోరా, ఎలకల మందు వాసన. చెప్తా ఈ రోజు ఎందుకో నా మనసులో మాట నీకు చెప్పాలనుంది డియర్. ఓ ఆ ఈ రోజు కనుక చెప్పలేకపోతే ఎప్పటికీ చెప్పలేనేమోనని భయంగా కూడా ఉంది. అబ్బో, ఏది ఏమైనా ఈ రోజు నీకు ప్రపోజ్ చేసి నిన్ను గట్టిగా హత్తుకొని హత్తుకుంటాడంట. అంతులేని ఆనందాన్ని పొందుతాడు. ఆ నవ్వు చూస్తే జీవితాంతం బతికేయచ్చు అనిపిస్తుంది. వస్తున్నా డార్లింగ్, వస్తున్నా. ఓహో, వ్యవహారం చాలా దూరం వచ్చిందే. తుఫాను తీరం దాటిపోతోందన్నమాట. చెప్తా నీ సంగతి. వెళ్ళు. హాయ్, నేను నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఆ మాట వినడానికి నేను ఎదురు చూస్తూ ఉన్నా. కానీ నీకు డైరెక్ట్ గా చెప్పాలంటే టెన్షన్ గా ఉంది. అయితే ఇండైరెక్ట్ గా చెప్పండి. వావ్, ఏం ఐడియా మేడం జీ. నేను కాళ్ళు మూసుకుని చెప్తానే. అలాగే. నిన్ను చూసిన క్షణం నుంచి నా మనసులో ఎన్ని గంటలు మోగాయో తెలీదు, ఎన్ని బాంబులు పోయాలో లెక్కలేదు. నీలాంటి లేడీ నా పక్కనుంటే స్వర్గం పక్కన మంచం వేసుకుని పడుకున్నట్టుంటుంది. నువ్వు నా పక్కనుంటే ప్రపంచంలో ఉన్న మందు మొత్తం తాగేసినట్టు ఉంటుంది. ఐ లవ్ యూ. నువ్వేంటిక్కడ?
షాక్ అయ్యావా? ఏంటి నాది బావరు కప్ప? నాది అందం కాదు మందమా? నా పక్కనుంటే మురిక్కాలో పక్కన కూర్చున్నట్టుంటుందా? ఇప్పుడు చూడు, నిన్ను అదే మురిక్కాలో పక్కన కూర్చోపెడతాను. ఆ రాధ అంత స్ట్రాంగ్గా ఆధారాలున్నాయి అన్నట్టు మాట్లాడింది అంటే ఖచ్చితంగా ఏవో రెడీ చేసే ఉంటుంది. రెడీగా లేకపోయినా ఏదో ఆధారానికి సంబంధించిన క్లూ దొరుకుంటుంది. అందుకే అంత స్ట్రాంగ్గా నాకు వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు గాని అదేంటో నేను తెలుసుకోలేకపోతే నేను ఇన్ని రోజులు పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఇంత కష్టపడి భ్రమరాంబ సాయంతో ఆధారాలన్నింటినీ నాశనం చేసి నేనే గాయత్రిని అని నమ్మించి టెక్నికల్గా కూడా DNA రిపోర్ట్స్లో నేనే గాయత్రిని అని ప్రూవ్ చేసుకుని ఆస్తి మొత్తం కొట్టేయాలని ఇంత ప్లాన్ చేస్తే మళ్ళీ ఈ రాధ నేను గాయత్రిని కాదు అని ఆధారాలున్నాయి అంటుందేంటి? అవి ఏమై ఉంటాయి? అన్ని ఆధారాల్ని నాశనం చేసేసాం కదా, ఇంకా మిగిలిన ఆధారాలేంటి? ఎంత ఆలోచించినా ఆ ఆధారాలేంటో తెలియడం లేదు. లాభం లేదు. అనుక్షణం నీడలా ఆ రాతని ఫాలో అయితే గాని అవేంటో తెలుసుకునే అవకాశం లేదు. ఇప్పటి నుంచి ఆ రాధ ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో అన్నీ తెలుసుకోవాలి. దేవకి, మనం సాధించబోతున్నాం. దేవకి, మనం సాధించబోతున్నాం. మన ఇన్స్టిట్యూట్ పేరు మారుమోగబోతుంది. కలెక్టర్ గారు మనం నైట్ కాలేజ్ గురించి తీసుకున్న ఫీడ్బ్యాక్ కి బాగా ఇంప్రెస్ అయ్యారు. రాధ చేస్తున్న వర్క్ రీసెర్చ్ గురించి తెలుసుకుని రాధనైతే ఒక్కటే మెచ్చుకున్నారు. ఈసారి వచ్చినప్పుడు రాధను కూడా తీసుకురామని మరీ చెప్పారు. వెంటనే నైట్ కాలేజ్ అని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్టార్ట్ చేయమని కూడా చెప్పేశారు. ఈ క్రెడిట్ అంతా రాధదే దేవకి. ఈ నైట్ కాలేజ్ బాధ్యత అంతా తనకే అప్పచెప్దాం. ఏమంటావు దేవకి? ఏంటి దేవకి, నేను ఇంత హుషారుగా కలెక్టర్ గారు ఏమన్నారో చెప్తుంటే నువ్వేంటి ఏం పట్టించుకోకుండా ఫోన్ చూసుకుంటున్నావు? దేవకి, ఏముందా ఫోన్లో? ఇటువు. ఎందుకు రాధా నేనంటే నీకు అంత ద్వేషం? నీకు నేనేం అన్యాయం చేశాను? ఎందుకు మా అమ్మా నాన్నలకు నన్ను దూరం చేద్దాం అనుకుంటున్నావు? నిన్ను ఎలా బయటికి గెంటిస్తానో చూడు. నువ్వు నన్ను అసలేమీ చెయ్యలేవు రాధా. నా వెనక ఎవరున్నారో తెలుసా? నా తల్లి దేవకి ఉన్నారు. నీ వెనక ఎవ్వరైనా ఉండని, నా జోలికొస్తే అందరి సంగతి తేలుస్తాను. నేనంటే ఏంటన్నది చూపిస్తాను. దేవకి, ఏంటిదంతా? రాధ నిజ స్వరూపం. తను మన గురించే ఆలోచించి తనేదో త్యాగం చేస్తోంది అని భ్రమపడి నిన్నటి నుండి రాధ గురించే ఆలోచిస్తూ తనతో మాట్లాడాలని ఎదురు చూస్తూ ఉంటే చూసారా అండి, రాధ ఏం మాట్లాడుతోందో, మన గాయత్రిని ఎలా బెదిరిస్తోందో చూసారుగా. రాధ ఎందుకు ఇలా చేస్తోందో అర్థం కావట్లేదండి. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది దేవకి. మన ఇన్స్టిట్యూట్ గురించి ఇంత కష్టపడుతున్న రాధ అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? నాకు అదే అర్థం కావట్లేదండి. భవిష్యత్తులో తను ఎంత కష్టపడుతుందో, ఒక ప్రాజెక్ట్ ని తను ఎలా ముందుకు తీసుకెళ్తుందో, గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర మన ఇన్స్టిట్యూట్ ని ఎంత గొప్పగా చూపిస్తుందో, అందుకు వ్యతిరేకంగా పర్సనల్ లైఫ్ లో స్వార్థం, మోసం, ఎదుటి వాళ్ళ స్థానాన్ని లాక్కోవాలనుకోవడం
ఆస్తి కోసం ఎంతకైనా తెగించటం, బెదిరించడం లాంటి పనులు చూస్తూ ఉంటే రాధని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావడం లేదండి. నాకెందుకో భయంగా ఉందండి. దేవకి, ఏం కాదు. ఏమండి, మన గాయత్రి చిన్నప్పుడు మనకి దూరమైనప్పుడు కొన్ని రోజుల వరకు చాలా బాధపడ్డాను, చాలా ఏడ్చాను. కానీ ఎప్పటికైనా మన గాయత్రి మన దగ్గరికి వస్తుందని ఆ నమ్మకంతోనే బ్రతికానండి. కొన్ని రోజుల తర్వాత మన కూతురు మన దగ్గరికి చేరాక ఏవేవో జరుగుతున్నాయండి. మనకి సంబంధం లేని విషయాల్లో మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తోంది. ఇదంతా నాకు ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదండి. లేదా రాధను అర్థం చేసుకోలేక, తనని బయటికి పంపించలేక, మన దగ్గర ఉంచుకోలేక, ఏం చేయాలో తెలియని గందరగోళంలో ఉండిపోతున్నాను. దేవకి, ఏంటిది? ఎప్పుడో 20 ఏళ్ల క్రితం పాప మిస్ అయినప్పుడు కనిపించిన కన్నీళ్లు మళ్ళీ ఇన్ని రోజులకి నీ కళ్ళల్లో చూస్తున్నాను దేవకి. నువ్వే ఇలా అయిపోతే ఎలా చెప్పు? మన ముందు ఒక పెద్ద లక్ష్యం ఉంది దేవకి. ముందు దాని గురించి ఆలోచిద్దాం. ఈ నైట్ కాలేజీలో ఓపెనింగ్ తర్వాత ఈ రాధ సంగతి ఏంటో చూద్దాం. ప్లీజ్, అంతవరకు ధైర్యంగా ఉండు. ఏంటి మనోహర్ బండిక్కడ ఆపావు? టిఫిన్ చేద్దాం రాదా? బాబాయ్ 2 దోశ. అలాగే సార్. ఏంటి రాదా నీ ధైర్యం? అమ్మ తిట్టిందని ఏడుస్తున్న దానివి సత్య రాగానే శివంగిలాగా దూకి ఆ సత్యని ఎడాపెడా వాయించేశావు. అసలు నీ దగ్గర సత్య దొంగ గాయత్రి అని ప్రూవ్ చేయడానికి ఏ ఆధారం ఉందని తనకంత స్ట్రాంగ్గా చెప్పావు? నేను ఇంతకు ముందు చెప్పాను కదా మనోహర్, నేను ఒక పెద్ద ఆయన్ని కలిశాను అని. ఆ పెద్ద ఆయన దగ్గర సత్యకి సంబంధించిన ఏదో రహస్యం ఉందని నాకు అనిపిస్తుంది. మనం ఆ పెద్ద ఆయనని కలిసి అదేంటో తెలుసుకోగలిగితే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనిపిస్తుంది. నువ్వు కూడా అన్నావు కదా మనోహర్, ఆ రోజు సత్య ఆ పెద్ద ఆయన గురించి రామచంద్రపురం అని మాట్లాడుతూ ఉంటే సత్య కళ్ళలో ఏదో భయం కనిపించింది అని. కరెక్టే, కానీ పెద్ద ఆయన కలుసుకోవడం ఎలా రాదా? ఆ రోజు ఆయన ఇచ్చిన అప్లికేషన్లో రామచంద్రపురానికి సంబంధించిన ఒక నెంబర్ కనిపించింది. దానికి ఫోన్ చేస్తే అతనికి సంబంధించిన వివరాలు తెలుస్తాయిగా. సరే అయితే ఆలస్యం ఎందుకు, ముందే నంబర్కి కాల్ చేయి. హలో హలో, రామచంద్రపురం అండి? అవును, ఇంతకీ మీరెవరు? ఏం కావాలి మీకు? ఈ నెంబర్ ఒక ఇన్స్టిట్యూట్ అప్లికేషన్ ఫామ్లో ఉందండి. ఎవరో ఒక పెద్ద ఆయన తన మనవరాల్ని ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశారు. అతనున్నారా అండి? మా ఇంట్లో ఇన్స్టిట్యూట్లో చదివే వాళ్ళు ఎవరూ లేరండి. మీరెవరో రాంగ్ నెంబర్కి ఫోన్ చేశారు.
అంటే నా దగ్గర ఈ నెంబర్ ఉంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా గాయత్రి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారా? గాయత్రి ఇన్స్టిట్యూటా? ఆ, అది విశ్వం గారి మనవరాలి తాలూకా. విశ్వం గారా? అతనున్నారా? ఒకసారి ఫోన్ ఇస్తారా? అతనితో కాస్త మాట్లాడాలి. అది కుదరదండి. అతను ఇంతకుముందు మా ఊర్లోనే పనిచేశాడు. కానీ వాళ్ళ మనవరాలకి ఏదో ఇన్స్టిట్యూట్లో సీట్ రావడంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు మంగళగిరిలో ఉంటున్నాడు అనుకుంటా. అతని వివరాలేమీ మాకు తెలియదు. అలాగా? కాస్త అతని గురించి మీకేమైనా తెలిస్తే ఈ నెంబర్కి కొంచెం ఫోన్ చేసి చెప్తారా? అలాగే అండి. ఏమైంది రాధా? అతను రామచంద్రపురంలో లేడంట. ఇక్కడే మంగళగిరిలోనే ఉంటున్నాడంట. కానీ వివరాలేమీ తెలీదంట. పేరు మాత్రం విశ్వం అని చెప్పారు. బాబాయ్, దోశ ఏమైంది? తీసుకొస్తున్నాను బాబు, తీసుకొస్తున్నాను. తీసుకురా. అక్క, నువ్వు ఉన్నప్పుడే నానమ్మ హెల్దీగా ఉంది. నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నీ గురించి ఆలోచిస్తూ చాలా డల్ అవుతోంది. నువ్వు ఇక లేకుంటే నానమ్మ రికవర్ అవ్వదక్క. ఈ రోజు రాత్రి ఎలాగైనా సరే నేనొచ్చి నాన్నమ్మతో మాట్లాడతాను, ఓకేనా? నువ్విది ఎవరితోనూ అనకు. సరే అక్క, నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే.